హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ ఎగ్జామినేషన్కి అది 11th జరిగిన ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అని కవర్ చేసుకోండి. అది సైకాలజీ అని చెప్పి క్వశ్చన్స్ అని క్లియర్గా చూడండి. మన క్వశ్చన్స్ ఫాలోఅప్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ పాయింట్ ఆఫ్ పర్పస్కి క్వశ్చన్స్ అని క్లియర్గా అబ్జర్వేషన్ పర్పస్ అది క్వశ్చన్స్ అని ప్రతి పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకోండి. ఏమేమి క్వశ్చన్స్ ఇస్తున్నా ఫాలోఅప్ చేసుకోండి. అది ఇంపార్టెంట్ పర్పస్కి నెక్స్ట్ రోజు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రిపీటెడ్ కింద క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. అదే పర్పస్ క్వశ్చన్స్ అని ఫాలోఅప్ చేసుకోవచ్చు. దాని పర్పస్కి ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరుగుతుంది. అదే క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకోవడానికి అదే క్వశ్చన్స్ ఫాలోఅప్ చేసుకోండి. యాజ్ సైకాలజీలో క్వశ్చన్స్ అనేది మనకి క్వశ్చన్స్ అనేది ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఎగ్జామ్ వరకు యాజ్ మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసుకోవడానికి నెక్స్ట్ అదర్వైజ్ తెలుగులో కూడా క్వశ్చన్స్ ఇచ్చాడు. యాజ్ క్వశ్చన్స్లో మనం ఫాలో చేసుకున్న క్వశ్చన్స్ నానార్థాలు పరిబద్ధాలు సంధి గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనే వాక్యాల గురించి సమృద్ధి గురించి మనకి క్వశ్చన్స్ అని గజ్జభాగం గురించి వికృతి గురించి ఈ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకుంటున్నాడు. క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు ఇంపార్టెంట్ పర్పస్ ఉపయోగపడుతుందని చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. క్వశ్చన్స్ ఫాలో చేసుకున్నాడు. మన క్వశ్చన్స్ అని ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేసుకోండి. నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రోజు సంబంధించిన అదే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫాలో చేసుకోవడానికి ప్రతి పాయింట్ ఆఫ్ చెక్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.